హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఇవాళ వీడియో ఏంటంటే రేపు జరగబోయే సెల్ఫ్ అసెస్మెంట్ SCA1 సంబంధించి 6th క్లాస్ జనరల్ సైన్స్ SCA1 క్వశ్చన్ పేపర్ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాత్రమే. ఇప్పుడు కొంతమంది మేధావులు ఈ వీడియో పూర్తిగా చూడకుండానే ఏమని చేస్తారు కమెంట్ సెక్షన్లో, ఇది ఫేక్ పేపరు, ఇది ప్రీవియస్ పేపర్స్, ఈ పేపర్ని చూసిపోతే మేము మోసపోతాం, ఇవన్నీ చెప్తా ఉంటారు. సరే, నేనే చెప్తున్నా డైరెక్ట్గానే, పేపర్లు లీక్ అవ్వడం లేదు. ఒకవేళ లీక్ అయినా ఆ పేపర్లు అయితే వాళ్ళు హెడ్డింగ్ మార్చి పాత పేపర్లు పెడుతున్నారు. సో ఆ విషయాన్ని గమనించండి. ఈ పేపర్ని కేవలం ప్రాక్టీస్ కోసం మాత్రమే వాడుకోండి. ఎస్పెషల్లీ జనరల్ సైన్స్ 6th క్లాస్ చూడండి. ఎవరైతే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు యూట్యూబ్లో ఫేక్ పేపర్స్ చూసి మోసపోతండి. అవి ఎగ్జామ్కి రావు. ఈ పేపర్ కూడా ఎగ్జామ్కి రాదు. కాకపోతే దీన్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా వాడుకోండి. ఇందులో ఉండే ప్రశ్నలు దాదాపుగా ఒక 50% కానీ 60% కానీ ఈ టైప్ క్వశ్చన్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక వీడియో లైక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు, ఇది మీరు లీక్డ్ పేపర్ అని వచ్చారనుకోండి, మీరు చూడకుండా స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మీకు జనరల్ సైన్స్ వచ్చేసి మొత్తం పేపర్ 80 మార్క్స్ అయితే ఉంటుంది. టైం 2 hours 45 minutes. ఫస్ట్ సెక్షన్ చూద్దాం, చూడండి ఏమున్నాయో. ఇక్కడ మనకి ఏంటంటే జనరల్ సైన్స్లో ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 కలిపి ఉంటాయి. బట్ మేజర్ రోల్ వచ్చేసి మనకి ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక్కడ సెక్షన్ 1 చూస్తే 4 2 8 అంటే 2 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, రైట్ టు అడాప్టేషన్ ఆఫ్ ద క్యాక్టస్ ప్లాంట్ దట్ హెల్పింగ్ టు సర్వైవ్ ఇన్ ఏ డెజర్ట్ హ్యాబిటేట్. క్యాక్టస్ ప్లాంట్కి ఉండే అడాప్టేషన్స్, స్పైక్స్ కానీ. గివ్ 2 examples for the materials that have luster. Third one, what will happen if the wrist have only one bone? What will happen? What remedies would you suggest for a friend who is suffering from constipation? Constipation మలబద్ధకం అంటారు కదా, అది. సో ఏం చేస్తారు, గివ్ సజెషన్స్ టు టేక్ రఫ్ ఎడ్జెస్, పీచు పదార్థం ఎక్కువ తీసుకోవాలి. సెక్షన్ 2 చూడండి, 5 4s 20 అంటే మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 5 4s 20 చూడండి. ఫస్ట్, హౌ ఈజ్ బర్డ్, ఒక్క నిమిషం లాంగ్ పెట్టేసుకుంటా, చాలా ఈ ట్యాబ్ ఇవాళ వాడట్లేదు. ఫస్ట్, హౌ ఈజ్ బర్డ్స్ బాడీ వెల్ అడాప్టెడ్ ఫర్ ఫ్లైట్ అంటే పక్షి శరీరం ఎగరడానికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది. ఐ మీన్ సైజ్ కానీ, షేప్ కానీ, వెయిట్లెస్ కానీ, ఫెదర్స్, బాడీ షేప్, ఇవన్నీ. వాట్ డౌట్స్ వుడ్ యూ ఎక్స్ప్రెస్ టు యువర్ టీచర్ టు నో మోర్ అబౌట్ హ్యాబిటేట్స్ గురించి మీకున్న డౌట్స్ మీరు టీచర్స్తో ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు ఏమని చెప్పాడు. 7th వన్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ఏ గివెన్ ఫుడ్ ఐటమ్. మన టెస్ట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ టెస్ట్, ఫ్యాట్ టెస్ట్ అని ఉంటుంది. ఫ్యాట్ టెస్ట్ ఏం లేదు, జస్ట్ బై టేకింగ్ గ్రౌండ్ నట్స్ వీ కెన్ రబ్ ఆన్ పేపర్, యూ కెన్ సీ దట్ వాటర్ పేపర్ బికమ్ ఏ ట్రాన్స్పరెంట్. అది 8th వన్ చూడండి, సిరి క్లాసిఫైడ్ ద మెటీరియల్స్ ఇంటూ 2 groups యాజ్ ఫాలోస్. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి, గ్లాస్, ఎయిర్, వాటర్. గ్రూప్ బి, వుడ్, ఐరన్, షీట్, స్టోన్. దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. వాట్ ఈస్ ద బేసిక్ ఫర్ అవర్ క్లాసిఫికేషన్, దేని బేసిస్ చేశారు. గివ్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి, ఆ నేమ్స్ ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, వాట్ ప్రికాషన్స్ విల్ యూ ఫాలో టు అవాయిడ్ ఒబేసిటీ. మీరు ఏం చేస్తారు, మీరు సొంతంగా ఏదైనా దానికి సంబంధించి ఏదైనా రాయొచ్చు. సో ఫస్ట్ ఏంటి, అవాయిడ్ ఫ్యాట్ ఫుడ్, డూ ప్రాపర్ ఎక్సర్సైజ్ అండ్ యోగా అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ టేక్ బ్యాలెన్స్ డైట్, ఇట్లాంటివన్నీ. అవాయిడ్ జంక్ ఫుడ్, ఓవర్ ఈటింగ్, వీ మస్ట్ అవాయిడ్ ఎక్సెస్ ఈటింగ్ అనమాట. సెక్షన్ 3 చూడండి, ఇక్కడ 4 8 32 అంటే మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ 4 క్వశ్చన్స్. దీంట్లో కూడా మీకు ఇంటర్నల్ అయితే ఉంటుంది. 4 8 అంటే ఒక్క క్వశ్చన్కి 8 మార్క్స్. 4 8 32 చూడండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ ఎనీ 2 ఆబ్జెక్ట్స్ మేడ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ మెటీరియల్స్ అంటూ ఇచ్చాడు. వుడ్, లెదర్, ప్లాస్టిక్, కాటన్ అంటే ఈ వస్తువులతో, ఈ పదార్థంతో తయారైన వస్తువులు మీరు రాయాలన్నమాట బాక్స్లో. లిస్ట్ ద కామన్ క్యారెక్టరిస్టిక్ ఫర్ ద లివింగ్ థింగ్స్ అని ఇచ్చాడు. 11th చూడండి, ఏ డిజైన్ అన్ యాక్టివిటీ టు సపరేట్ శాండ్ అండ్ సాల్ట్ ఫ్రమ్ దేర్ మిక్చర్ అండ్ వాటర్. యాక్టివిటీ అనమాట, సపరేషన్ ఆఫ్ వాటర్ అండ్ శాండ్. లేదా ఐరన్ టెస్ట్.
ఐడిన్ సొల్యూషన్తో ఐడిన్ టెస్ట్ అనమాట. ఇట్ విల్ టర్న్ ఇంటూ బ్లూ ఆర్ బ్లాక్ కలర్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ రెన్స్ ఆఫ్ స్టార్చ్. కింద క్వశ్చన్ చూడండి, అంటే డయాగ్రామ్ మీద క్వశ్చన్ చూడండి. యాక్టివిటీ, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్, విచ్ మెటల్స్ ఆర్ యూజింగ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్, వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద లీఫ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అయోడిన్. సో మనకి స్టార్చ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద లీఫ్ అని యాక్టివిటీ ఉంటుంది ఒకటి, అది దానికి సంబంధించిన అనమాట. చెక్ చేసుకోండి. 12th వన్ చూడండి. ఏ విటమిన్స్ ఇచ్చారు, విటమిన్ ఏ అండ్ విటమిన్ బి, విటమిన్ B1 B2 అన్ని ఇచ్చారు విటమిన్స్ వరకు. ఇవన్నీ చూసుకోండి, అన్ని ఆన్సర్ అక్కడ ఉంటాయి. మీరు జస్ట్ చదవండి బాక్స్ని, దాంట్లో అన్ని ఆన్సర్స్ ఉంటాయి చూసుకోండి. ఇవన్నీ అవే. ఆర్ నేమ్ ఆఫ్ ద జాయింట్ సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారు. దీన్ని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటారు. వీటిని ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మొత్తం చదివి కింద ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి ఆన్సర్స్ అన్నీ కూడా, దాన్ని మనం చూసి రాసుకోవడం అంతే. నెక్స్ట్ చూడండి, డ్రా ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఫ్లవర్ డయాగ్రాము. ఈ 10th లో ఉంటుంది. అండ్ అదే డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ డయాగ్రామ్ బేస్ క్వశ్చన్స్ అనమాట. ఫిల్టర్ గురించి ఉంటుంది కదా, అది ఫిల్టర్ సంబంధించి క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి పార్ట్స్ ఐడెంటిఫై చేయాలి. వాట్ ప్రాసెస్ డిపికేటెడ్ ఇన్ ద డయాగ్రామ్, give an example of mixture that can be separated with this process, what kept inside the part label A. నెక్స్ట్ చూడండి, ఇంకా బిట్స్ అది క్వశ్చన్ పేపర్ చూడండి. ఇంకా రిమైనింగ్ అన్ని బిట్స్ అనమాట. ఎన్ని ఉన్నాయి బిట్స్, 20 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 21 × 20 చూడండి. కీప్ యువర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్ హెల్తీ, వాట్ వీ వాంట్ టు టేక్, డాష్ కీప్ అవర్ ఐస్, బోన్స్, టీత్ అండ్ గమ్ హెల్తీ. ఏది ప్రోటీన్సా, కార్బోహైడ్రేట్సా, ఫ్యాట్సా, విటమిన్సా? I think vitamin is the right answer. Next, Ramu observed some plants with reticular venation taproot. Which type of plant is this? Monocota, hydrophytes, desert plants, dicotyledons. So ఏదో కమెంట్ చేయండి. The parallel relation is seen in ఏదో చెప్పండి, రైసా, పపాయ, మ్యాంగో, తులసి. అండ్ 17th చూసుకోండి. అండ్ 18th డాష్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పిస్టల్ పార్ట్. మనకు ఫ్లవర్ పార్ట్స్ ఉంటాయి కదా, యాంథర్, పిస్టల్ ఇవన్నీ ఉంటాయి వాటిని. అండ్ 19 చూడండి, ద మెథడ్ యూజ్డ్ ఫర్ సెపరేషన్ ఆఫ్ పెబల్స్ అండ్ స్టోన్స్ ఫ్రమ్ ఎ శాండ్ ఈజ్ వాట్, ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ మేడప్ ఆఫ్, ఐడెంటిఫై ద ప్రాసెస్ ఇన్ ద గివెన్ పిక్చర్. ఇదేంటి, ట్రాన్స్పిరేషన్. ఐడెంటిఫై ద బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్, బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ నాన్ లివింగ్ థింగ్స్ చూడండి. ద యానిమల్ దట్ యూజ్ ఫిన్ ఫర్ లోకోమోషన్, ఫిన్స్ ఏది, చేప. ద ట్రీస్ దట్ హ్యావ్ ఎ నీడిల్స్ లైక్ లీవ్స్ ఆర్ సీన్ ఇన్ ఫారెస్ట్లోనా, లేకపోతే సూదుల వంటి పత్రాలు కలిగిన మొక్క ఎక్కడ ఉంటుందంటే పర్వత ప్రాంతమా, గ్రాస్ ల్యాండ్సా, సముద్రమా, ఫారెస్ట్ అని అడుగుతున్నాడు. ఏది చెప్పండి. ద రైమ్ కంప్లీట్ నాన్ సెన్స్ రిటర్న్ బై ఎడ్వర్డా, అరిస్టాటలా, జెన్నరా. ఐడెంటిఫై ద మెథడ్ ఇన్ ద గివెన్ పిక్చర్, విన్నోయింగా, లేకపోతే థ్రెషింగా, సివింగా, ఎవాపరేషనా, విన్నోయింగ్. ద కార్పెల్స్ ఆర్ సీన్ ఇన్, కార్పల్స్ ఎముక ఉండే భాగం మీద రిప్ కేజా, బ్యాక్ బోనా. దట్ సోర్స్ ఆఫ్ ఐరన్ ఈజ్ మిల్కా, బనానా, జింజరా. అతి చిన్న పత్రాలు, ద రీజన్ ఫర్ హ్యావింగ్ వెరీ స్మాల్ లీవ్స్ ఆర్ అబ్సెంట్ ఆర్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పైన్స్. వాట్ మే హ్యాపెన్ ఇఫ్ ద డైట్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ బోత్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్. మనకు బోత్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే ఏం కలుగుతుంది. What may happen if an onion and cauliflower were dropped into a bucket of water? ఏం జరుగుతుందో రాయాలా. What will happen? What will you suggest to take to prevent goiter disease? Phosphorus, calcium, iodine, iron. Calcium, iodine. ఏదంటే iodine. What method will you suggest for the separation of soil particles from water? Crystallization, sedimentation, evaporation and hand picking. సెడిమెంటేషన్. సో ఇది ఫ్రెండ్స్ 6th క్లాస్ సంబంధించి పేపరు. ఒకసారి చూసుకోండి, ఇవన్నీ కూడా సమయభావం వల్ల కాస్త ఫాస్ట్ చెప్పడం జరిగింది. టైం ఆల్మోస్ట్ ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇంకొక క్లాస్ ఉంది నాకు.
ఉన్నంతలో ఇది చూసుకోండి ఈ పేపర్ని. సో ఇవన్నీ చెప్పాను కానీ దీంట్లో కొన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ వర్క్ బుక్లో ఉన్నాయి, మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, చూసుకోండి. మీకు ఇంకేమైనా ఉంటే కనుక మీకు పెట్టే అవకాశం ఉంటే పెట్టేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.